మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల సావిత్రిలో ద గ్లోరీ అండ్ ఫాల్ ఆఫ్ లైఫ్ తర్వాత అశ్వపతి చూసింది ద కింగ్డమ్స్ ఆఫ్ ద లిటిల్ లైఫ్. దీన్ని మనకి తాతగారు తెలుగులో ఈ కింగ్డమ్స్ ఆఫ్ లిటిల్ లైఫ్ అంటే తరుగు బ్రతుకు, బ్రతుకు తరుగుతూ ఉంటే అక్కడ ఉండే లక్షణాలు ఏమిటి అనేలాగా చెప్తున్నారు. ఈ గ్లోరీ అండ్ ఫాల్ ఆఫ్ లైఫ్లో బ్రతుకు పాటలు అన్న చోట మనం ఈ లైఫ్ ఫోర్స్ అనేది ఈ భూమి మీదికి వచ్చిన ఒక దివ్య స్వరూపం. మానవులకి ఆనందాన్ని పంచటానికి వచ్చిన ఆ లైఫ్ ఫోర్స్ ఇక్కడ ఈ అజ్ఞానం అనే పొరలతోటి ఈ నెసయన్స్ యొక్క ఆధిపత్యంలో ఇరుక్కుపోయి ఎవరైతే మనకి ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చారో వాళ్ళే దుఃఖం పాలయ్యారు అనేది ద గ్లోరీ అన్న చోట ఈ ప్రాణశక్తి మనలాంటి పరిమితులు లేని చోట ఎన్ని రకాలుగా ఆ దివ్యత్వాన్ని ఎక్స్ప్రెస్ చేసిందో చెప్పాక ఈ భూమిని రక్షించటానికి వచ్చి ఇక్కడికి ఫాల్ వచ్చి ఆగిపోయి బంధింపబడిపోయి ఈ జనన మరణాల సైకిల్లో పరిమితత్వంలో దుఃఖిస్తూ తన ఇంటికి తాను వెనక్కి వెళ్ళటానికి ప్రయత్నాలు విఫలమైతే ఆగకుండా చేస్తూ ఉంది అనేది ద గ్లోరీ అండ్ ఫాల్ ఆఫ్ లైఫ్లో చూసాము. ఈ లైఫ్ లిటిల్ లైఫ్ కింద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ద కింగ్డమ్స్ ఆఫ్ ద లిటిల్ లైఫ్, ఈ పరిమితంగా ఉన్న ఈ ప్రాణశక్తితోటి ఉన్న జీవన శైలి ఎలా ఉంటుంది, ఆ ప్లేన్స్ ఎలా ఉంటాయి అనేది అశ్వపతి నెక్స్ట్ ద గ్లోరీ అండ్ ఫాల్ ఆఫ్ లైఫ్ తర్వాత చూసిన రెల్మ్ ఇది. దీని గురించి ఇక్కడ చూద్దాం. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ అశ్వపతి త్రూ ద కింగ్డమ్స్ ఆఫ్ ద లిటిల్ లైఫ్. ఇట్ ఈస్ లైక్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ ద ప్రీవియస్ చాప్టర్. ఇంతకు ముందు చాప్టర్కి ఇది కంటిన్యూయేషన్ లానే ఇంకొంచెం ముందుకి నడిస్తే కనిపిస్తోందన్నమాట. ప్రాణశక్తి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతో ఉన్నతమైన స్థాయి నుంచి వచ్చి ఇక్కడ మనకి ఆనందం ఇవ్వడానికి, కానీ షీ రిసీవ్డ్ పెయిన్ ఇన్స్టెడ్. కానీ ఏం జరిగింది, ఆ ప్రాణశక్తికి ఇక్కడికి వస్తే పరిమితత్వము, బాధ, ఆనందం బదులు బాధ ఇచ్చాం మనం. ద బ్లిస్ ఫ్రమ్ విచ్ లైఫ్ ఫెల్, ఆనందమయ స్థితి నుంచి ఈ ప్రాణం దుఃఖంలోకి దిగజారిపోయింది ఈ భూమి మీదకి వచ్చినప్పుడు. బికాస్ ఎర్త్ హ్యాస్ ట్రాప్డ్ లైఫ్ ఇన్ ఇట్స్ డెడ్లీ గ్రిప్. ఈ భూమి, ఈ వస్తు ప్రపంచము ఆ ప్రాణం అనే దివ్యశక్తిని తన గుప్పెట్లో బంధించినట్టుగా చేసింది. ద మైట్ దట్ కేమ్ అపాన్ ద ఎర్త్ టు బ్లెస్ హ్యాస్ స్టేడ్ ఆన్ ఎర్త్ టు సఫర్ అండ్ ఆస్పైర్. ఏ శక్తి అయితే ఈ భూమిని తన ఆశీస్సులతో ఆనందంతో నింపాలనుకుందో, ఏ ప్రాణశక్తి అయితే ఆ ప్రాణశక్తి ఇక్కడ ఎలా ఉండిపోయింది అంటే టు సఫర్ అండ్ ఆస్పైర్. రెండు చెప్పారు ఇక్కడ. ఒకటి బాధపడటం, రెండు ఆశపడటం. తను తిరిగి వెనక్కి వెళ్ళాలి అనే ఆ సంకల్పం మాత్రం ఈ ప్రాణశక్తిలో పోలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ ఉద్దేశంతో వచ్చిందో ఆనందమయం చేయాలి అనేది పోలేదు. An influence, a power beyond Earth's scope, touched the earth, awakened a formless yearning for happier things. ఈ ప్రాణశక్తి అనేది ఈ భూమి మీదికి పైనుంచి ప్రవహించి వచ్చిన ఒక ఆనంద స్రవంతి. కాబట్టి ఇట్ ఈస్ బియాండ్ ఎర్త్ స్కోప్. ఈ భూమి మీద పుట్టలేదు ఈ ప్రాణశక్తి. ఇట్ టచ్డ్ ద ఎర్త్, అవేకెండ్ ఎ ఫార్మ్లెస్ యర్నింగ్ ఫర్ హ్యాపీయర్ థింగ్స్. ఈ భూమి మీద ప్రకటితం అవ్వాలి సృష్టి అనుకుంటున్నప్పుడు
ఒక కదలిక వచ్చి ఏమిటి అనేలాగా వస్తే వాటికి ఆనందం నింపటంలో ఒక ముఖ్య పాత్ర ఈ ప్రాణశక్తిది. ఆనందాన్ని నింపి ముందుకు కదలాలి అని తీసుకొచ్చేలాగానమాట. ద న్యాచురల్ జాయ్ ఆఫ్ లైఫ్, జీవించి ఉండటం అనేది సహజంగానే ఒక ఆనందం. అప్పుడే పుట్టిన లేగదూడని కానీ లేడిపిల్లని కానీ ఏ శిశువుని చూసినా గెంతుతూ ఉందనుకోండి, జీవించటంలో ఉన్న ఆనందం దానిలో మనకి కనిపిస్తుంది. వికసించిన పుష్పాల్లో కూడా ఆ జీవనంలో ఉండే ఆనందం అంతటా ప్రకృతిలో మనకి కనిపిస్తుంది. అవేకెండ్ ఎ ఫార్మ్లెస్ ఎర్నింగ్ ఫర్ హ్యాపీయర్ థింగ్స్, ద న్యాచురల్ చైల్డ్ లైక్ పెయిన్ ఫర్గెటింగ్ మైండ్ ఆఫ్ బీస్. ఇదిగో ఇదే చెప్పారు. జంతువులలో మనం ఎక్కడ చూసినా నిన్ననేం జరిగింది, రేపేం జరగబోతోంది, ఇవాళ నేను ఏ లక్ష్యం సాధించాలి అనే కంటే జీవించటంలో ఉండే ఆనందం వాటిల్లో మనకి కనిపిస్తుంది. ద అన్మూవ్డ్ స్టేట్ ఆఫ్ ట్రీస్ అండ్ ఫ్లవర్స్, పుష్పాలలోనూ చెట్లల్లోనూ వృక్షాలలో మొక్కల్లో ప్రకృతి అంతా కూడాను ఈ ప్రాణశక్తికి ఉన్న ఆనందం నిండి ఉంటుంది. దిస్ అవేకనింగ్ టు ది ఇన్విజిబుల్, సమ్ గ్రేట్నెస్ బియాండ్ మేడ్ హిమ్ రిఫ్లెక్టివ్, డిస్కంటెంటెడ్. కానీ ఏమైంది, ఈ మానవుల దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ న్యాచురల్గా ఉన్న ప్రాణంతో జీవంతో ఉండే ఆనందాన్ని ఇక్కడికంటే ముందుకు ఎక్కడికో వెళ్ళాలి అనే ఒక సంకల్పం ఎప్పుడైతే లోపల వచ్చిందో, అలాగ పశువుల్లాగా ఉండటం చెట్లలాగా ఉండటం కాదు, నేను ఇంకేదో సాధించాలి అనే ఒక అసంతృప్తిని కూడా తీసుకొచ్చింది. ఆ అసంతృప్తి ఎవరు తీసుకొచ్చారు అంటే ఈ ప్రాణశక్తి. ఎందుకంటే ఇక్కడ జనన మరణాలతో ఇలాగ ఉన్న దాంట్లో ఆనందం కాకుండా ముందుకు వెళ్ళటం అనేది ఆవిడ సంకల్పంలో ఒక భాగం. లైఫ్ బికేమ్ ఎ రెస్ట్లెస్ హంగ్రీ ఎనర్జీ ఆఫ్ విల్. ఇట్ స్టార్టెడ్ ఇన్ ద లిటిల్ లైఫ్ కింగ్డమ్స్ యాజ్ గ్రోపింగ్ కాన్షియస్నెస్ వితౌట్ థాట్. ప్రారంభ దశల్లో ఈ ప్రాణశక్తి ఎక్కడ ప్రారంభమైందిట, ఆలోచన లేని చోట ప్రాణం అనేది ఉంది. తర్వాతే ఆలోచన అనేది చిన్నగా మొదలైంది అక్కడి నుంచి. ఇట్ బ్రోక్ ఫ్రమ్ ద సీల్ ఆఫ్ ఇన్సెన్షియంట్ లైఫ్ అండ్ ఎవోక్ టు ఎ బ్లైండ్ నెసెసిటీ టు నో. జ్ఞానం కావాలి అనేది ఒక తృష్ణ, తెలియకుండానే ఈ ప్రాణి యొక్క జీవితాన్ని ముందుకు నడిపించటం అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో, స్పృహ లేకుండా అంటే ఎందుకు పుట్టామో ఎందుకు పెరిగామో తెలియకుండా ఉండే జీవిత దశల్లో నుంచి ముందుకు కలుగుతున్నప్పుడు ఉన్న పరిస్థితితోటి అసంతృప్తి, ఇంకేదో సాధించాలి అనే కోరిక ఎక్కువయ్యాయి. షీ గెట్స్ ఓన్లీ ట్రాన్షియంట్ గెయిన్స్, షిఫ్ట్స్ ఫ్రమ్ థాట్ టు థాట్, dissatisfied with matter, life turns to mind, conquers earth, next claims the heavens, but she ascends very slowly with unconscious steps. క్రమక్రమంగా ముందుకి లైఫ్ వెళ్తూనే ఉంది, కానీ ఆ వెళ్ళేవి అనుకున్నంత వేగంగా మెట్లు ఎక్కట్లేదు, చాలా చిన్నగానే ఆ మెట్లు ఎక్కగలుగుతోంది. కాబట్టి మన మేధస్సు పదును రావాలి, ఈ భూమి మీద ఉన్నదంతా తెలుసుకుని ముందుకు వెళ్ళటం, హెవెన్స్ దాకా వెళ్ళాలి అనేది ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. లైక్ చైల్డ్ సోల్ లెఫ్ట్ నియర్ ద గేట్స్ ఆఫ్ హెల్, ఫంబ్లింగ్ త్రూ ఫాగ్ ఇన్ సర్చ్ ఆఫ్ ప్యారడైజ్, నాలెడ్జ్ ఇన్ దీస్ రెల్మ్స్ గ్రోప్స్ బట్ ఫైండ్స్ నాట్ విజ్డమ్స్ ఫేస్. ఇదే తాతగారు మనకి తెలుగులో కూడా ఒక చిన్న పిల్లవాడిని, స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్న పిల్లవాడిని నరకం యొక్క ద్వారం దగ్గర పెడితే వాడికి స్వర్గం వైపుకు వెళ్ళే దారి ఎలా తెలుస్తుంది అనేలాగా ఉంటే ఎంత బాధగా ఉంటుంది అని బాగా వర్ణించి చెప్పారు మనకి. మీరు అది కూడా చూస్తారు. ఇక్కడ అరవిందులు కూడా అదే చెప్తున్నారు. మన ఆశేమో స్వర్గానికి వెళ్ళాలని, కానీ మనం వెళ్ళే మార్గము మళ్ళీ మళ్ళీ మనని దుఃఖంలోకే తీసుకెళ్లే చోట ఒక చిన్న పిల్లవాడు మార్గదర్శకులు ఎవరు, నా మార్గం ఏమిటి అని వెతుక్కుంటూ సంక్షోభపడే స్థితిలో ఉంటుంది ఈ లిటిల్ లైఫ్తో ఉన్న పరిస్థితి.
ఇక్కడి నుంచి సాల్వేషన్ కావాలి, ముక్తి కావాలి అనుకుంటే ద యోగి మస్ట్ ట్రేస్ ఆర్ ఫాలో లైఫ్స్ ఫెయింట్, డిమ్, సబ్కాన్షియస్ స్టార్ట్. Know the obscure cause of all that holds us back and baffles God in the jail delivery of the imprisoned soul. ఒక యోగి తన మార్గంలో ముందుకు వెళ్ళి ముక్తి సాధించాలి అనుకుంటే, ఈ జీవి ఇక్కడ ఉన్న ఈ ప్రాణం మళ్ళీ మళ్ళీ జనన మరణాలతోటే పరిమితం కాకుండా ఉండాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ముందు ఏం తెలుసుకోవాలి? ఈ దుఃఖానికి కారణం ఏమిటి? డివైన్ ప్లాన్ మొత్తం తెలియాలి. ఈ ప్రాణం ఇక్కడ ఎందుకు నిలబడలేకుండా ఉంది? ఇక్కడ ప్రాణ ప్లెంటీగా ఉండటానికి ఏం చేయాలి? ఏ జ్ఞానం, ఏ సీక్రెట్ నాలెడ్జ్ తెలియాలి అనేది మనం తెలుసుకోగలగాలి. ఇదే మనకి ఆ తర్వాత మళ్ళీ మనము సావిత్రీదేవి యోగంలో కూడా ఆవిడ కూడా ఈ యాత్ర అంతా చేస్తారు. ఆవిడ యోగా జర్నీలో కూడా ఈ భాగాలన్నీ ఉన్నాయి. అవి అక్కడ ఇంకొక రకంగా వర్ణించిన అందులో ఉన్న అనుభూతులు మాత్రం ఇవే. అశ్వపతి saw grey obscure realms where life was intimate with death and night, eating death's food. 2 పక్షుల గురించి చెప్పినప్పుడు కూడా ఒక పక్షి ఇక్కడున్న అనుభవాలనే ఫలాలన్నింటినీ భుజిస్తుంది, అందువల్ల భుజింపబడుతుంది అని. ఈ ప్రకృతిలో ఉన్న సుఖాలని, ఆనందాలని, ఇందులో ఉన్నదే తనకి ఆహారంగా బయట నుంచి తీసుకుంటూ ఉన్న ఈ జీవి ఈ ఫుడ్ తీసుకుంటాడు, ఈ ఫుడ్కే ఫుడ్ అవుతాడు. ఇక్కడే ఇంకొక జీవికి ఆహారం అవుతాడు. తను బయట నుంచి ఆహారం తీసుకుంటూ ఉంటాడు, బయట వాటికి మళ్ళీ తను ఎప్పుడప్పుడు ఆహారం కింద అవుతాడు. వీటి గురించి మాట్లాడేటప్పుడు కూడాను మనకి ఈ 4 డైమెన్షన్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మ్యాన్ స్టీమ్, ప్రకృతిలో ఉన్న వాయువు, వెలుగు, భూమి, వీటి నుంచి మనము ఆహారం తీసుకోవటం కాకుండా మనకి మనమే లోపల నుంచి కాంతితో, లోపల నుంచి శక్తితో వచ్చినప్పుడు మనం మరణం దాటడానికి కావాల్సిన ఫస్ట్ స్టెప్ వేయగలుగుతాము అని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా అదే సూక్ష్మంగా వర్ణించి ఉంటుంది. ప్రతి చోట పెద్ద వివరాలు చెప్పరు, కానీ మనం ఆ లింక్ పెట్టుకుంటే మనకి ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. సో ఈ జైల్ డెలివరీలో ఈ భగవంతుణ్ణి మనం విముక్తి తీసుకురావాలి అంటే ఏం చూస్తాము? మరణానికి మనం ఆహారం అవుతూ ఉన్నాం. ఇక్కడ బయటవి మనం ఆహారంగా తీసుకుంటున్నాం, దానికే మళ్ళీ మనం ఆహారం అవుతున్నాం. He saw a dethroned, deformed, suffering power far away from truth, an unhappy face of falsity made true, brutal, bare, glorifying the vileness of her state. అక్కడ ఈ అల్ప ప్రాణం చిన్నగా స్థాయిలో ఉన్న చోటికి వెళ్ళినప్పుడు అక్కడున్న శక్తి, ఎవరైతే అక్కడ అధికారంతో ఉన్నారో ఆ అధికారంతో ఉన్న శక్తి ఎవరు అనేది చూస్తే తన అందము, హోదా, ఆనందము, తేజస్సు అన్నీ పోయి ఎంతో దుఃఖంతో అసత్యాలకి వెంట ఉంటూ అసత్యమే సత్యమని చెప్పేలాగా ఉంది అక్కడున్న ప్రాణశక్తి. సో beast desires, a visage of ignorance, forgotten was the fearless Godhead of her glorious walk. తాను ఎక్కడి నుంచి వచ్చింది, తన దైవత్వం ఏమిటి అనేది మర్చిపోయిన స్థాయిలో ఈ జీవశక్తి చాలా అల్పంగా ఉన్న స్థాయి దగ్గరికి వెళ్ళి దాని పరిస్థితి ఎలా ఉంది అంటే మరణం చేతిలో కీలుబొమ్మలాగా ఉంది. కాబట్టి మరణం ఏ అసత్యాలని చెప్తే అవే సత్యాలు అని చెప్పేలాగా జీవితం ఉంది, జీవశక్తి కూడా అలాగే ఉంది. అల్పజీవుల జీవాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అక్కడ ఇంకా ప్రయాణం చేసి ఆన్ డిమ్ కన్ఫైన్స్ వేర్ లైఫ్ అండ్ మ్యాటర్ మీట్, వేర్ లైఫ్ వాజ్ బార్న్ బట్ డైడ్ బిఫోర్ ఇట్ కుడ్ లివ్. ఇంకా ఏం చూసాట, ప్రారంభ దశల్లో ఈ లిటిల్ లైఫ్ అన్న చోట ప్రాణం ఎంత అల్ప ప్రాణి అంటాం మనం. చూడండి, క్షణం సేపు బతికి క్షణంలోనే జీవితం అయిపోయి మళ్ళీ కూడా
వెనక్కి వెళ్ళిపోయేలాగా. అంటే మరణానికి జీవితానికి జననానికి మధ్య ఖాళీ ఆల్మోస్ట్ లేనట్టుగా ఉండేలాంటి చోట కూడా చూశాడు ఎలా ఉంది అని. జీవించాను అని తెలుసుకునే ముందే మరణం వచ్చేస్తుంది. స్ట్రేంజ్ డొమైన్స్ వేర్ ఓన్లీ లైఫ్ సెన్స్ వితౌట్ మాస్టరింగ్ థాట్ ఆర్ రూల్ ప్రివెయిల్డ్. అలాగే ఇంకా కొన్ని చోట్ల చూస్తే ఆలోచన అనేది లేకుండా ఉత్త జీవం ఉండేలాంటి రెల్మ్స్ కూడా చూశాడు. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ లైఫ్ ఎ బ్లైండ్ ఫోల్డ్ ఫోర్స్ ఆస్క్డ్ ఫర్ లైట్ బట్ యాజ్ థింకింగ్ వాజ్ యెట్ absent followed darkness's cue in her groping. ఆలోచన అనేది లేదు కాబట్టి గుడ్డిగా చీకట్లో తణుకుంటూ ఏది దొరికితే దాని వెనకాతల వెళ్తున్నట్టుగా ఈ జీవము మరణాన్నే అనుసరిస్తూ వెళ్తున్నట్టుగా ఉన్న ప్లేన్స్ని కొన్నింటిని చూశారు ఆయన. ద గస్ట్స్ ఆఫ్ నేచర్ వర్ ద ఓన్లీ లా, ఎ బ్రూట్ మోషన్ ఆఫ్ అన్థింకింగ్ లైవ్స్, నథింగ్ ceased worth the labor to become. ఎక్కడా కూడాను జీవించితే ఒక సార్థకత అనేలాంటి జీవం అక్కడ జీవులు లేరు. ప్రకృతి తన వైపరీత్యాల్లో ఆలోచన లేని ఎన్ని రకాల జీవరాశుల్ని పుట్టించిందో, సృష్టిలో ఎందుకు పుట్టాయి అవి అనేది తెలియకుండా ఉండేలాంటి జీవరాశులు అనుకున్న వాటన్నింటినీ కూడా చూశాడు. However, the yogi's awakened eye did not see it as a waste. ఈ సెంటెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే చెప్పాను, ఎందుకు పుట్టాయో తెలియకుండా కేవలం జీవించాం మరణించాం అనేలాంటి ఆ జీవరాశుల్ని చూశాడు అంటే, మనమైతే ఎందుకు ఈ వృధా జన్మలు ఈ వృధా అనుకుంటాం. యోగి అలా అనుకోలేదు. ఏది వృధా కాదు, ఈ సృష్టిలో వేస్ట్ అనేదే లేదు. హీ సా ద పర్పస్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ టైమ్. ఈవెన్ ఆన్ దట్ ఎయిమ్లెస్నెస్ ఎ వర్క్ వాజ్ డన్. ఆ అనంతమైన దివ్య ప్రణాళిక చూస్తే మన దృష్టిలో పనికిరాని జీవరాశులు, వృధా అవుతోంది ఇక్కడ శక్తి, ప్రకృతి ఎందుకు చేస్తోంది ఇవి అనుకునే వాటన్నింటికీ వెనకాతల ఒక కారణం ఉంది, ఒక కర్తవ్యంతో అవన్నీ జరుగుతున్నాయి, ఒక పర్పస్ ఉంది అనేది తెలుసుకున్నాడు. ఒక కారణం. ఎ మ్యాజిక్ విల్, ఎ చేంజ్ డివైన్ వర్ హిడెన్. వాటిల్లో కూడాను క్రమంగా అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి, ప్రారంభ దశలో ఇలా ఉండాలి అనేలాంటి ఒక రహస్యమైన నిర్ణయం దాగి ఉంది అనేది చూశాడు. అవి లేకపోతే ఈ రోజున ఆలోచించే మానవుడు ఉండడు. వీటికన్నింటికి కనెక్షన్ ఉంది అనేలాగా తెలుసుకున్నట్ట యోగి. ద కాస్మిక్ సర్పెంట్ ఫోర్స్ uncoiled from the mystic ring of matter's trance, but could not stand erect and put on its jeweled hood the crown of soul. క్రమంగా వస్తున్న ఈ రహస్య ప్లాన్లో ఆ ప్రారంభంలో ఉన్న ప్రాణశక్తి దగ్గరకు చూస్తే వెన్నుపూస సాఫీగా లేదు, రెండు కాళ్ల మీద స్ట్రైట్గా నిలబడలేని జీవులు. ఎప్పుడైతే వెన్నుపూస సాఫీగా ఉండి రెండు కాళ్ళ మీద నిలబడి స్ట్రైట్గా నడవటం అనేది లేదో, వాళ్ళ లోపల ఉన్న ఆ కుండలినీ శక్తి జాగృతం అయ్యే అవకాశము కానీ, పైనుంచి వియద్గంగా వచ్చే అవకాశం కానీ లేని దశల్లో ఉన్నాయట ఆ జీవరాశులు. యాజ్ యెట్ వర్ సీన్ ఓన్లీ ఫౌల్నెస్ అండ్ ఫోర్స్. Ashwapati's sight could pierce through the grey phosphorescent haze and scan the secrets of the shifting flux that leads the thought and longing of the flesh. అక్కడ మామూలుగా చూస్తూ ఉంటే ఆ యోగికి ఏం కనిపిస్తున్నాయంటే ఈ సృష్టి ప్రారంభ దశల్లోవి ఒక బలం, ఫోర్స్, శక్తి కనిపిస్తోంది. ఆ ప్రాణం ఉండటంలో ఒక పాశవిక శక్తి కనిపిస్తోంది తప్ప ఆలోచన సరళం అనేది తీసేయండి, అసలు ఆలోచన శక్తి ఇంకా ఉద్భవం అవ్వలేదు. అది అశ్వపతి అక్కడ ఉన్న ఆ
వెలుగు ఎక్కువగా లేకుండా ఉన్నలాంటి ప్రాంతాల్లో చూడగలిగారు. He could scan the secrets of the shifting flux that leads the thought and longing of the flesh. He tracked along its hidden stream to a miraculous fount. అలాగా చిన్నగా ప్రవహిస్తూ ఒక సెలయేరులాగా ఉంటే అది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నీళ్లు అనేలాగా వెళ్తే ఒక ఫౌంటైన్ ఏదైతే దాని ప్రారంభమో ఆ ప్రారంభం దగ్గరికి వెళ్ళాడు. ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తోంది అని వెతుక్కుంటూ వెళ్తూ దాని ప్రారంభం ఆరిజిన్ దగ్గరికి ఆ మిరాకులస్ ఫౌంట్ దగ్గరికి వెళ్ళాట. దెర్ ఈజ్ అ మిస్టిక్ ప్రెజెన్స్ నన్ కెన్ ప్రోబ్ ఆర్ రూల్. The creator of this game of light and shade, duality. This presence summons from the subconscious depths the spirit's sleeping memories, which then rise as feelings, desires in a somnambulist tide. So, though life's motions are impure, degraded, there is a heaven truth brooding in life's deeps. ఈ ఆలోచనలు లేని జీవరాశులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటూ వెళ్ళి చూసుకుంటే వీటికి మొదలు ఎక్కడుంది, ఆ ఫౌంట్ ఎక్కడుంది, ఆ నీటి బుడగ లేకపోతే ఫౌంట్ ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి ఇవి అనేది చూసుకుంటే ఆరిజిన్, దెర్ ఈజ్ అ మిస్టిక్ ప్రెజెన్స్. అక్కడ మనకి అర్థమవని ఒక దివ్యమైన శక్తి ఒకటి ఉంది. ద క్రియేటర్ ఆఫ్ దిస్ గేమ్ ఆఫ్ లైట్ అండ్ షేడ్ అండ్ డ్యుయాలిటీ. ఈ ద్వంద్వాన్ని సృష్టించిన శక్తి అక్కడ ఉంది. లైట్, షేడ్, వెలుగు, చీకటి, జననం, మరణం. దిస్ ప్రెజెన్స్ కాల్స్ ఫ్రమ్ ద సబ్కాన్షియస్ డెప్త్స్ ద స్పిరిట్స్ స్లీపింగ్ మెమరీస్. ఈ శక్తి ఏం చేస్తుంది అంటే మనలో నిద్రాణమై ఉన్న, ఆత్మలో నిద్రాణమై ఉన్న ఏదో జ్ఞాపకాలని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అవి చిన్నగా మనలో ఊహలుగా, ఆలోచనలుగా, కలలుగా, మనం నిద్రలో ఎక్కువగా వాటిని చూసేలాగా. సోమ్నాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వాళ్ళని సోమ్నాంబులిస్ట్ అంటారు. సోమ్నాంబులిజం అంటే నిద్రపోతున్నప్పుడు నడవటం. మనకి మన నిద్రలో ఈ దివ్యత గురించిన ఊహలు, కలలు, ఆలోచనలు తెప్పించి మనకిక్కడ చూడడానికి మనం ఇంకా పవిత్రంగా లేము, చాలా నేర్చుకోవాలి అని అనుకుంటున్నా, చాలా దిగజారిపోయాము అని అనుకుంటున్నా, ఆ దివ్య సత్యం మనలో తళుక్కుమనడానికి కారణం ఆ క్రియేటర్ ఈ వెనకాతల, ఈ డ్యుయాలిటీ వెనకాతల ఉన్న ఆ దివ్య శక్తిని చూడగలిగాడు. ఈ దివ్య శక్తిని చూసిన తర్వాత ఈ కింగ్డమ్స్ ఆఫ్ లిటిల్ లైఫ్ అంటే ఇప్పటికే మనం లిటిల్ లైఫ్ ఆలోచన లేనిది పుట్టంగానే మరణించే స్థాయి నుంచి కూడా ఎలా వస్తుంది అనేది చూస్తూ ఆ తర్వాత దశల్లో ఎలాగ ముందుకు వెళ్ళాము, మన లక్ష్యానికి వెళ్ళాలి అంటే మనలో ఉన్న ప్రాణశక్తి తన దైవత్వాన్ని మనకు అందించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేవి కూడా తెలుసుకోవాలి. ఈ కింగ్డమ్ ఆఫ్ లిటిల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కంటిన్యూయేషను నెక్స్ట్ సెషన్లో చూద్దాము. నమస్కారం.